ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. దేవా, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 1-2 వచనాల్లో దైవజనుడు దావీదు భక్తుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యములో క్రైస్తవుడు దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి ఎంతో ఆశపడేవాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా దేవుని సన్నిధి తనకు జీవము, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అందును బట్టి దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో జీవించే వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని కోరుకునేవాడుగా ఉంటాడు. కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, 17వ కీర్తన 15వ చరణంలో, నేనైతే నీతి గలవాడని నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము మేల్కొనున్నప్పుడు ఆయన స్వరూప దర్శనంతో మన యొక్క ఆశను తీర్చుకున్నప్పుడు మన యొక్క జీవితంలో ఎంతో దీవెన, ఆశీర్వాదము పొందేవారంగా ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉంటాయని దైవజనుడు కీర్తనకారుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, 84వ కీర్తన 1-2 వచనాల్లో కోరాహు కుమారులు రాస్తూ అంటున్నారు, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అని కీర్తనకారుడు రాస్తూ ఉంటున్నాడు. మన యొక్క జీవితంలో దేవుని ఎడల మనకున్నటువంటి ఆశ ఎలాగుంటున్నది? మరి దేవుని యొక్క సన్నిధిని దర్శించడానికి నిజంగా కోరాహు కుమారుల కీర్తనలాగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఉన్న ఎడల ఎంతో మేలు. కనుక మన యొక్క జీవితంలో అనునిత్యం జీవముగల దేవుని దర్శించుటకు మనకెన్నో అడ్డులు, ఆటంకాలు వచ్చేవిగా ఉంటున్నవి. వాటన్నిటిని అధిగమించి ఎప్పుడైతే మనము ప్రభువును చేరుకోగలుగుతామో మన యొక్క జీవితంలో సంతృప్తి, సమాధానాన్ని మనము కలిగిన వారంగా జీవిస్తామని ప్రభు వాక్యం మనకు సెలవిచ్చుచున్నది. 107వ కీర్తన 9వ చరణంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. నీ జీవితంలో ఆ మేలుతో దేవుడు నింపాలంటే ఆయన పట్ల ఆశ కలిగి ఎదురు చూడాలి. అలాగను ప్రభు సహాయం చేయునుగాక.